మాజీ మంత్రి పేర్ని నానిపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. పేర్ని నాని నిజంగా ఒక రాజకీయ వ్యభిచారంటూ అత్యంత ఘాటు వ్యాఖ్యలు చేశారు. గతంలో కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేగా ఉంటూనే జగన్మోహన్ రెడ్డి మచిలీపట్నం వచ్చినప్పుడు స్టేజ్ ఎక్కి మాట్లాడిన చరిత్ర పేర్ని నానిది కాదా అని ప్రశ్నించారు. ఆ తర్వాత కేవలం 2 రోజుల్లోనే అప్పటి సీఎం కిరణ్ కుమార్ రెడ్డి దగ్గర బందర్ పోర్టును తాకట్టు పెట్టి విప్ పదవి తెచ్చుకున్న స్వార్థపడంటూ మండిపడ్డారు. చివరికి కన్న తండ్రి పదవిలో ఉండగానే ఎమ్మెల్యే టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్న నీచ చరిత్ర నానిదని ధ్వజమెత్తారు. ఇలాంటి వ్యక్తికి అమరావతి రాజధాని గురించి కానీ కూటమి ప్రభుత్వం గురించి కానీ మాట్లాడే అర్హత లేదన్నారు. పేర్ని నాని ఎలాంటి వ్యక్తో ఇవాళ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. అధికారులకి కులం పెడతాడు, కులం పేరు పెట్టి. నేను ఎక్కడ చూడాలి అధికారులకి కులం పేరు పెట్టి మాట్లాడే వ్యక్తిని, మరి ఈ సోకాళ్ళ వ్యక్తిని చూస్తాను. అలాగే ఒక సీఐని పట్టుకుని అక్కాయి బొక్కాయి అని మాట్లాడుతూ ఉన్నాడంటే ఇవాళ అదే పోలీసు లేకపోతే మీరు తిరిగే పరిస్థితి ఉంటుందా? మరి అదే పోలీసు లేకపోతే ఈ రాష్ట్రంలో మీ జగన్మోహన్ రెడ్డి ఇంట్లో నుంచి గడప దాటి బయటికి రాగలడా? పార్థసారథి గారు కూడా చెప్పారు, ఒక రాజకీయ వ్యభిచారం. అది యథార్థం. ఇదే మచిలీపట్నంలో జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పుడు డయాస్ ఎక్కి మాట్లాడిన వ్యక్తి పేర్ని నాని కాదు. ఆ రోజున ఆ రెండో రోజు వెళ్ళి మచిలీపట్నం పోర్టును కూడా తాకట్టు పెట్టి విప్పు పదవి తెచ్చుకుంది వాస్తవం కాదా? మరి ఆ రోజున కాంగ్రెస్ పార్టీ తండ్రి ఉండగానే నువ్వు అప్లికేషన్ పెట్టినట్టు వ్యక్తి పేర్ని నాని కాదా? రాజకీయాల గురించి వీళ్ళు చేస్తున్నటువంటి విధానాన్ని ప్రజలు కూడా గమనించాలి. ఇలాంటి వ్యక్తులు మాట్లాడటానికి అర్హత ఉందా? ఇట్లాంటి వ్యక్తులు ఈ రాష్ట్రంలో తప్పుడు ప్రచారాలను చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే ప్రజలు కూడా గమనించాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతా ఉన్నా. పేర్ని నాని